అనుమతి లేకుండా వచ్చావు. మర్యాదగా నువ్వే బయటికి వెళ్తావా లేక నేనే పంపనా? నీ బనానాని నాకు ఇచ్చేయి. 6 సెన్స్ ఆర్డర్. ఇంత వేగం పైన సైకోకైనసిస్ ఉపయోగించు. నువ్వు తన బనానాని దొంగిలించా. నువ్వు ఒక దొంగవి. ఇంత దూకుడున్న మనిషిని మేము ఎప్పుడూ చూడలేదు. మాకు మనుషులతో స్నేహపూర్వక బంధం ఉంది. మర్యాదగా బనానా ఇచ్చేయి. సరే నేనిస్తాను. నా దగ్గర నుంచి ఏమైనా తీసుకోండి. ఇన్నాళ్ళు ఏలియన్స్ ని కలవాలని ఆశించాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ని చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. ఏలియన్స్ ని కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను. నా చిన్న వయసు నుంచే ఆకాశంలో ఒక యూఎఫోనైనా చూడనా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ మీరెప్పుడూ రాలేదు. మిమ్మల్ని చూడాలని నేను ఎంతగా పిలిచినా కూడా మీరు అసలు నా కంట పడలేదు. నాతో చదువుకున్న వాళ్ళు నన్ను ఎగతాళి చేసినా కూడా ఏలియన్స్ పై ఉన్న నమ్మకం నాకు తగ్గలేదు. ఈ ప్రపంచంలో ఎవరు నన్ను మనిషిగా కూడా లెక్క చేయలేదు. కానీ మిస్ అయాసి అలా కాదు. మొదటిసారిగా నన్ను సపోర్ట్ చేయడానికి తను వచ్చింది. తన మీద చెయ్యి పడితే నిన్ను వదిలేదే లేదు. నీ చిటికిన వేలు కూడా తన మీద నేను పాడనివ్వనురా. తనని కాపాడడం కోసం నేను ఒక మాస్టర్ గా మారడానికి కూడా ఆలోచించాను. కానీ మిస్ అయాసే నేను కాపాడలేనేమో. ఇంతసేపు ఆగేవు కదరా. నీలాంటి వాడితో మేమెప్పుడు స్నేహం చెయ్యం. అర్థమైందా? అంతేకాకుండా మాకు మగాళ్ల కంటే ఆడవాళ్లంటేనే ఇష్టం. సరే, నీలో మళ్ళీ కోరికను రేకెత్తిస్తా. అవేమీ వద్దు. ప్రతిరోజు దాని వల్ల నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇకపై నేను చేయను. చిట్టి తల్లి, ఏమంటున్నావు? నువ్వు చీని రిలీజ్ చేస్తే ఎటువంటి హాని ఉండదు. దుష్టశక్తులు ఏవి నీ దగ్గరికి రావు. దానికంటే ముందు నీ పొత్తె కడుపుని దృఢంగా ఉంచుకో. ఆ తర్వాత నుంచి తలపైన ఉన్నట్టుగా ఇమాజిన్ చెయ్యి. కుదరదు. నేను ఇక చెయ్యను. మమ్మో, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. నాకు మీరు నచ్చలేదు. ఆ రోజు జరిగిన విషయాలెందుకు నాకు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. నన్ను క్షమించండి బామ్మ. ఆ రోజు నేను అలా ప్రవర్తించిన దానికి చాలా బాధపడుతున్నాను. నీ పొత్తె కడుపుని బాగా దృఢంగా ఉంచుకో. తలపై నుంచి నీ చీనిని బయటికి తీసుకురా.